ప్రతి కన్సల్టెంట్ లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ద కన్సల్టెంట్ల దగ్గర జరిగే మిస్టేక్ ఏంటంటే ఆ డిస్క్రిప్షన్లో ఒక స్టూడెంట్ ఇది లేదంటే స్టూడెంట్ అయినా కూడా ఓన్గా పెట్టుకున్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో ఇయర్ 2022-2023 అని చెప్పి మెన్షన్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే అతని డిస్క్రిప్షన్ చదువుదాం ఇతను ఏం మెన్షన్ చేశాడని చెప్పి చూసే టైంలోనే మై గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇన్ 2022 తోటి అసలు అడగడానికి క్వశ్చన్స్ ఏది ఇచ్చేవాడు వాడు. స్టూడెంట్ అడగడానికి క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారు అక్కడ. సో అతను ఏమంటున్నాడంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తానంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అంటున్నాడు. పేరు చెప్పిన వెంటనే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పంపించేస్తాడు. మెయిన్గా ఆ DS-160 ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన స్టూడెంట్ యొక్క ప్రొఫైల్, అతని యొక్క బయోడేటాని మనం ఏ విధంగా ఎలివేట్ చేయగలుగుతున్నాము, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము, ఏ విధంగా కౌన్సిలర్కి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం. దట్ ఈస్ ఓన్లీ ఇన్ DS-160 ఫామ్. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ USA 70% పైన సక్సెస్ రేట్ వస్తుంది. ఎందుకనంటే మా దగ్గర ఉన్న టీమ్ వీ విల్ బి మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ DS-160. ఎందుకంటే కౌన్సిలర్ దగ్గర ఎటువంటి ఫిజికల్ ప్రూఫ్ ఉండదు, డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. మనం ఏం ఎంట్రీ చేస్తామో అవే వాళ్ళ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే నుంచి అతను నేను క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక పాయింట్ నుంచే వాళ్ళు క్వశ్చన్ అంతే కదా మేడం. ఉంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడ దాకా వెళ్ళి అతను ఆ దేశానికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతాడు అనేది కౌన్సిలర్ చూసేది. DS-160 నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అతను నేను క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఫిల్ చేసుకుంటే మాత్రం వీసా ఫెయిల్ అనేది మాత్రం అవ్వదు మేడం.